జనసేన కిరణ్ రాయలు జగన్ గారి మీద చాలా ఫ్యామిలీ మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తారు ఏం చెప్తారు? కిరణ్ రాయల గురించి తెలిసిందే కదండి. సస్పెండ్ అయిన వ్యక్తి పార్టీ నుంచి. పవన్ కళ్యాణ్ గారు ఇంకా 10 ఎందుకు ఇస్తున్నారో ఎందుకు ఇస్తున్నారో ఆయన ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాలేదు. సో అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము, ఆ పార్టీ విజ్ఞతకి వదిలేస్తున్నాము. ఏదైనా నువ్వు ఒక స్పోక్స్ మ్యాన్గా మాట్లాడేటప్పుడు ఒక పార్టీకి నువ్వు స్పోక్స్ మ్యాన్ నీకు ఆ బాధ్యత ఇచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి? హుందాగా మాట్లాడాలి. నువ్వు ప్రశ్నించు, ఆయన ఏమైనా తప్పు చేసింటే ప్రశ్నించు. అంతేగాని చెప్పేసి ఎక్కడ పుట్టినారు, ఎలా పుట్టినారు, ఏంది ఇవన్నీ ఎవరితో ఈ మాటలు మాట్లాడతారో వాళ్ళు పశువులతోనే పోల్చవచ్చు. పశువులు కూడా దానికి మాటలు రావు కాబట్టి పశువులు కూడా ఏమనుకోవు అనమాట. కానీ ఒక మనిషి వేయండి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ విధంగా తిట్టడం అనేది చాలా పొరపాటు. అసలు ఆ విధంగా మాట్లాడకూడదండి. దీన్ని జనసేన వాళ్ళు ఖండించకపోవడం ఇంకా దారుణమైన విషయం. టీడీపీ వాళ్ళు ఖండించబోవడం ఇది దారుణమైన విషయం. వీళ్ళకేం కొత్తదేం కాదండి. కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు ఇంతకుముందు జగన్ పిల్లలు టీడీపీ అతను పెట్టాడు, మళ్ళీ ఆయన అయితే లోపల వేశారు, మళ్ళీ బయటకు వచ్చాడు. ఈయన్ని మళ్ళీ లోపల వేస్తారో లేదా? ఈయనే కాదు, మన డైరెక్ట్ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడని తెలుసు కదండి. జగన్ ఓడిపోయాడు, ఇంకా చావలేదు అన్నాడు. డైరెక్ట్ స్పీకరే ఆ విధంగా మాట్లాడాడు. కూటమి ప్రభుత్వం అని తీసేసి ప్రభుత్వము మంచి ప్రభుత్వం కాదని మంచి ప్రభుత్వం పేరు పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీలో ప్రజానాయకులు డెవలప్ చేయట్లే, ప్రజల్ని బాధించే నాయకులు డెవలప్ చేస్తున్నాడు. ఏ విధంగా చెప్పాలా? జనసేన నాయకుడు మన 60 సీజర్ చూసినాం కదా, 5 సార్లు అభాషణ చేయించిందంట. ఇంకా ఏం చెప్తామండి? ఇట్లా వాళ్ళ పార్టీలో అంతా ఇలాంటి వాళ్ళే పోషిస్తున్నారు, ఇలాంటి వాళ్ళే ఉన్నారు. జనసేన అంటే ఆ నాయకులంతా ఏదో పార్టీ పరంగా బాధితులు ఎక్కువ ఉంటారు అనమాట. నాయకులు కాదు వాళ్ళు, జనాల్ని బాధించే నాయకులు అనమాట. జనసేనలో అదొక ఫ్యాక్టరీ. చెప్పాలంటే ఏళ్ళపైన చెప్పచ్చు. ఆయన ఉన్నాడు కదా కిరణ్ రాయలు, తర్వాత మొన్న వాళ్ళ ఎమ్మెల్యే పంతం నానాజీ, అరవ శ్రీధరు, మళ్ళీ అరవ శ్రీధర్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక అతను రోడ్డు పైన అమ్మాయిని అరవ శ్రీధర్ బాధిరాన్ని కొట్టాడు. ఇలాంటి వాళ్ళు వాళ్ళొక ఫ్యాక్టరీ అండి. జనసేన అనేది ఒక క్రిమినల్ ఫ్యాక్టరీగా తయారు చేస్తున్నారు. ఫేమస్ కావాలంటే ఫేమస్ అయిన వాళ్ళు తిట్టాలి కదా. ఫేమస్ కావాలనుకున్నాడు, కానీ ఫేమస్ అవ్వడానికి వేరే రూట్ ఉంటుంది. నువ్వు ఒక మంచి పనులు చేయి, కార్యక్రమాలు చేయి, పార్టీ తరపున ఒప్పుకుంటారు. కానీ తిట్టినంత మాత్రం నువ్వు ఫేమస్ కావు. నీ ఏమంటారు బాధ్యత పదవిలో ఉన్నావు, దిగజారి మాట్లాడుతావు అనమాట. దానికి ప్రజలే సమాధానం రాబోయే ఎన్నికల్లో చెప్తారు.